నా ఫ్లాట్కి ఆమె వచ్చేది, మేమిద్దరం కలిసి డ్రింక్స్ తాగేవాళ్ళం. ఇదంతా చాలా కామన్ అయిపోయింది. విశాల్, అందరింట్లో దేవుడి ఫోటోలుంటాయి, బట్ మీ ఇంట్లో ఏంటి విచిత్రమైన ఫోటోలున్నాయి? ఎందుకని? వై? యా, కంటికి కనిపించిన దేవుళ్ళంతా నీకు దేవుళ్ళైతే వీళ్ళంతా నా కంటికి కనిపించే దేవుళ్ళు. దే ఆర్ మై గాడ్, దే ఆర్ మై హెవెన్, దే ఆర్ మై ఎవ్రీథింగ్. ఫనీ, నువ్వు నా దేవుడివి. విశాల్, నాకు చీకటంటే చాలా భయం. ప్లీజ్ క్యాండిల్ తీసుకురావా? హే చిల్. చీకటంటే అంత భయమా? ఇది నా ప్రపంచం. వెలుగులో నీకేం కనిపిస్తుంది? కనిపించేదంతా నరకం. అదే చీకట్లో అయితే ఇక్కడ ఉన్నదంతా స్వర్గం, స్వర్గ సుఖం. నేను ఉన్న చోట భయానికి చోటే లేదు. ఇక్కడ ఉన్నదంతా స్వర్గం, స్వర్గం, స్వర్గమే. ఆ స్వర్గలోకానికి నన్ను తీసుకెళ్తావా? నువ్వు అన్నావంటే నా స్వర్గలోకం పక్కనే ఉంది. వస్తావా? వెళ్దాం. ఓ ష్యూర్. మ్యాచ్ ఆడిన సుఖంలో అలా నిద్రలోకి జారుకున్నాం. అవుట్ అయిన తర్వాతే తెలిసింది బ్యాట్కి గ్రిప్పర్ లేదని. అక్కడి నుంచే సార్ నాకు అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. విశాల్, విశాల్, ఐఎమ్ టాకింగ్ టు యూ. వినబడుతుంది, చెప్పు. నేను చెప్పిన విషయం ఆలోచించావా? ఒక డిసిషన్కి వచ్చావా? ఏ విషయం? విశాల్, మన పెళ్లి గురించి. అయ్యో ప్లీజ్ స్టాప్ ఇట్ విస్మయ. దీని గురించి మాట్లాడి నా మూడ్ స్పాయిల్ చేయకు. ఇలాంటి కమిట్మెంట్స్ అనేవి నాకు అస్సలు ఇష్టం ఉండవు. కమిట్మెంట్? నాతో అలా ఉన్నప్పుడు నీకు కమిట్మెంట్ గురించి గుర్తురాలేదా? డోంట్ యూస్ ఆల్ దీస్ హెవీ వర్డ్స్, ఓకే? నాకు దీనిపై ఇష్టం లేదు. ఈ కమిట్మెంట్స్, పెళ్లి, ప్లీజ్ లీవ్ మీ. Why did you do this to me then? I'm 5 months pregnant, Vishal. My God. సార్ ప్లీజ్ సార్, చాలా అర్జెంట్ సార్. రే, కళ్ళు కనిపించట్లేదా? సార్ ప్లీజ్ సార్. నువ్వు చావడానికి నా కారే దొరికిందా నీకు? సార్ చాలా అర్జెంట్ సార్. ఏంటి అర్జెంట్? అర్జెంట్ అయితే నా కార్ కడ్డంగా వస్తావా? సారీ సార్. ఎక్కడికి వెళ్ళాలి? గోల్డెన్ అపార్ట్మెంట్ సార్. గోల్డెన్ అపార్ట్మెంట్? అవును సార్. Avoid him, please. రా, వచ్చి కూర్చో. థ్యాంక్ యూ సార్. Vishal, please. Vishal. విశాల్, నేను చెప్పేది వింటున్నావా? విశాల్, విశాల్, ప్లీజ్ విశాల్, లిసన్ టు మీ. ఎందుకు ఇలా చేస్తున్నావు విశాల్? ప్లీజ్ విశాల్, విశాల్, నా మాట విను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. విశాల్, ప్లీజ్ అండర్స్టాండ్. నేను నీతో మాట్లాడాలి. ప్లీజ్ విశాల్. ఇలా చూడు విశాల్, చివరిసారిగా నేను అడుగుతున్నాను. మా నిద్రం పెళ్లి చేసుకుంటాం తప్ప వేరే దారి లేదు. ప్లీజ్. నేను చెప్పేది వినకుండా ఏం చేస్తున్నావు నువ్వు? విశాల్, ఐఎమ్ 5 months pregnant. దయచేసి విశాల్, నేను బద్దలాడుకుంటున్నాను. ప్లీజ్. ఎన్నిసార్లు చెప్పాను నీకు అబార్షన్ చేయించుకోమని? ఆ రోజే చెప్పాను. నేను ఎన్నిసార్లు చెప్పాను నీకు? డాక్టరే చెప్పారు ఈ పరిస్థితిలో అబార్షన్ చేయించుకుంటే నా ప్రాణాలకే ప్రమాదం అని. ముందుగానే నువ్వు ప్రికాషన్స్ తీసుకోవాల్సింది. ఇంతవరకు వచ్చాక నన్ను మాత్రం ఏం చేయమంటావు? గెట్ లాస్ట్. గెట్ లాస్ట్? గెట్ లాస్ట్ అన్నావా? ప్రికాషన్స్ నేను తీసుకోవాలా? నేను తీసుకోవాలా? విశాల్, లిసన్ టు మీ.
జరిగిందేదో జరిగింది. నువ్వే రెస్పాన్సిబిలిటీ దానికి. రెస్పాన్సిబిలిటీ నేనెందుకు తీసుకోవాలి రెస్పాన్సిబిలిటీ? ఆ కడుపు నా వల్లే వచ్చిందని ఏం గ్యారెంటీ ఉంది? ఎవడి బిడ్డకో తండ్రి అవడానికి నేను రెడీగా లేను. పోవే. హౌ డిడ్ యు సే దట్? కావాలంటే ఒక సలహా ఇస్తా, వెళ్ళి అబార్షన్ చేయించుకో. దానికి అయ్యే ఖర్చు విసిరి పారేస్తాను. ఏంటి, నువ్వు విసిరి పడేస్తావా? నువ్వు విసిరేస్తానంటావా? చూసుకో, నేను చెప్పేది విను. How నిన్ను did you say that? చంపేస్తాను. ఆ రోజు నేను మర్చిపోయిన కీ వల్ల నా లైఫ్కి ఇలాంటి ప్రాబ్లం వస్తుందని ఆలోచించలేదు సార్. విస్మయ సురేష్ని కార్ డిక్కీలో పెట్టి నేను కార్ కీస్ అక్కడే మర్చిపోయాను. బహుశా విస్మయ లేచి బయటకు వచ్చుంటుంది అనుకున్నాను. తను అదే కీతో కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళింది అనుకున్నాను. ఇంతే సార్, నాకు విస్మయకి మధ్య జరిగింది. ఆ తర్వాత నాకేం తెలియదు సార్. కుమార్ సార్. వీడి మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు వేసి కొంచెం వర్కౌట్ చేశారంటే డీటెయిల్స్ మొత్తం కక్కుతాడు. ఆ తర్వాత కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారే వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళని పిలు. వీడి గురించి వాళ్ళకి తెలుసుంటుంది. అలాగే సార్. అంత సార్, పోటుగాడివారా సార్. నువ్వు?